సో చాలామంది పేషెంట్స్ ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. మేడం మాకు ట్యుబెక్టమీ ఆపరేషన్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ పిల్లలు కావాలి అనుకుంటే పాసిబుల్ అవుతుందా? సో చాలామంది అడుగుతూ ఉంటారండి. సో ఈ వీడియోలో నేను దీనికి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. హలో అండి, ఐఎమ్ డాక్టర్ కీర్తి, మీ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో మెయిన్గా ఏంటంటే మనకి ఆడవాళ్ళల్లో రైట్ అండ్ లెఫ్ట్ ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. సో ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఈ ట్యూబ్స్లోకి రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ ట్యూబ్స్లో వైఫ్ అండ్ హస్బెండ్ మీట్ అయినప్పుడు స్పామ్స్ అనేవి యూట్రస్ ద్వారా ట్రావెల్ చేసి ఫెలోపియన్ ట్యూబ్లోనే మీకు ఫర్టిలైజేషన్ జరుగుతుంది. సో ఫెలోపియన్ ట్యూబ్స్ ఆర్ ద సైట్ ఆఫ్ ఫర్టిలైజేషన్. అక్కడ ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత మళ్ళీ ఎంబ్రియో అనేది యూటరస్లోకి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మీకు ట్యూబెక్టమీ చేసి ఆ ట్యూబ్స్ని కట్ చేస్తారు. సో ఇలా జరిగిన పేషెంట్స్కి మీకు ఫర్టిలైజేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఎగ్ అండ్ స్పామ్ మీట్ అయ్యే ప్లేస్ ట్యూబ్స్ కాబట్టి మనకి ట్యూబ్స్ కట్ అయితే మనకి న్యాచురల్గా కానీ లేదా ఐయుఐ ట్రీట్మెంట్స్లో కానీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండదు. సో ఇటువంటి పేషెంట్స్ కోసమే మనకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో మనము మెయిన్గా ట్యూబ్స్ని బైపాస్ చేస్తున్నాం. సో ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఏంటంటే ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇస్తాం. ఎగ్స్ పెరిగిన తర్వాత ఆ ఎగ్స్ని రిట్రీవ్ చేస్తామన్నమాట. సో ఈ విధంగా రిట్రీవ్ చేసిన తర్వాత వాటిని స్పర్మ్ ఇంజెక్ట్ చేసి ఎంబ్రియో ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా ఫామ్ అయిన ఎంబ్రియోని మళ్ళీ మనం యూటరస్లోకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఈ ఓవరాల్గా ఈ ప్రాసెస్లో మనము ట్యూబ్స్ని బైపాస్ చేస్తున్నాం. సో ఫైనల్లీ మీకు ట్యుబెక్టమీ అయినా కూడా మనం ఈ ఐవీఎఫ్ ప్రాసెస్లో ట్యూబ్స్ని బైపాస్ చేసి సో మీ యూటరస్లోకి బేబీని మనం ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా మీరు కన్సీవ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. థ్యాంక్ యూ సో మచ్.